మీరు చెప్పారు. అంటే ఇప్పుడు నా లైఫ్ నా డెసిషన్ మీదే డిపెండ్ అవుతుంది అని చెప్పారు. మరిప్పుడు నా లైఫ్, నా డెసిషన్ అనేది ఏ ఏజ్‌లో నాకు తెలుస్తుంది? ఏ ఏజ్ ఈస్ ఎ కరెక్ట్ ఏజ్ టు టేక్ మై డెసిషన్? చాలా క్వెషన్ ఎట్లా ఉందంటే, అసలు ఈ ఏజ్ అని చెప్పడానికైతే లేదు. హ్మ్. కాకపోతే నిర్ణయం తీసుకుని ఏ ఏజ్‌లో నువ్వు డెసిషన్ తీసుకోవచ్చంటే, ఆ డెసిషన్ తీసుకున్నది దాని ఒక రిజల్ట్‌కి నువ్వు బాధ్యత వహిస్తా అన్నప్పుడు తీసుకోవాలి. ఓకే. ఐ షుడ్ బి సెల్ఫ్ రెస్పాన్సిబుల్. యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ద డెసిషన్ యూ హావ్ మేడ్. ఓకే. లేదు నేను మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళని బ్లేమ్ చేస్తా, వీళ్ళని బ్లేమ్ చేస్తా, సిచ్యుయేషన్‌ని బ్లేమ్ చేస్తా, వెదర్‌ని బ్లేమ్ చేస్తా, గవర్నమెంట్‌ని బ్లేమ్ చేస్తా, నేను ఇండియాలో పుట్టినందుకు బ్లేమ్ చేస్తా, నేను అంబానీకి పుట్టలేదని బ్లేమ్ చేస్తా, నా తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తా అంటే స్టూపిడిటీ. హ్మ్. Then you don't have a right to decide. You got my point. So decision, ayo, let me tell my personal example because I always go with my family, మా ఇంట్లో నేను ఎందుకు అంటే that made me a person. హ్మ్. So coming to the decision making in the 40s నేను కోవిడ్ ముందు కూడా నన్ను చాలా మంది మోటివేట్ చేశారు. యోగా నేను టీచ్ చేస్తున్నప్పుడు లైక్ నా ఫ్రెండ్స్ కానీ, మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, "నువ్వు బాగా వంట చేస్తావు అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఐ కుక్ అమేజింగ్. హ్మ్. నో డౌట్." సో, నా డాటర్ చెప్తుంది, హెల్తీ ఫుడ్‌ని కూడా ఇంత టేస్టీగా ఉండే వాళ్ళు తక్కువ అనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. అంటే అలాంటి అత్త దొరికితే బావుండు అంటుంది ఇంకా నాటీగా చెప్పాలి అంటే. వావ్! సో, నేను చెప్తాను అటువైపు అత్త కూడా కోడలు ఇంత హెల్తీ ఫుడ్ చేసే కోడలొస్తే బావుండు అని వెయిట్ చేస్తారు అనుకుంటారు. పాప అని నేను హ్మ్. చెప్తాను. సో, జోక్స్ అపార్ట్, సో, ఆ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకున్నంటే, నేను అంత బాగా చేస్తా అని, యోగా బాగా చెప్తా అని, నా క్లయింట్స్ ఇప్పుడు నాకు అన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చెయ్యు అంటే ఐ వాస్ నాట్ రెడీ టు డిసైడ్. హ్మ్. రైట్? అదే నాకు ఆఫర్ సుమన్ టీవీ నుంచి వచ్చినప్పుడు అసలు సో క్యాస్ అంటే ఎట్లా నేను చేయగలుగుతానా? అంటే నాకిష్టం లేక. అంటే నా మైండ్‌లో ఎన్నో ఏళ్లుగా ఒక ఫోటో పెట్టొద్దు, ఒక సోషల్ మీడియాలో ఉండొద్దు అనే ఒక అదే ఉండింది ఒక పురుగు. ఓకే. అయితే దాన్ని పాజిటివ్‌గా ఎలా వాడొచ్చు, ఏమైనా అబ్‌స్టకిల్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నాకెప్పుడు బిల్డ్ అయింది అనంటే, వెన్ ఐ గాట్ చూసన్ బై ఎ గాడ్, వన్ ఆఫర్ వాక్డ్ ఇంటు మై డోర్ స్టెప్స్. హ్మ్. ఈస్ నాట్ ఎ జోక్. ఇది లక్ అంటారు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు డిసైడ్ అయ్యి తీసుకోవటం లక్. ఓకే. దట్స్ వై టుడే ఐ యామ్ హియర్. అలా కొంచెం దొరికితే చాలు పాక్కుంటూ వెళ్ళిపోవడమే. హ్మ్. అలా నీకొచ్చిన అవకాశాన్ని చేస్తూ నేనెప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఒక 1 ఇయర్ ఓకే, పీపుల్ ఆర్ లైకింగ్ మీ, యాక్సెప్టింగ్ మీ, కౌన్సిలింగ్‌లకు రావటము, అది ముందుకు వెళ్ళటము, కమెంట్స్ పెట్టి మీ ద్వారా మా లైఫ్‌లో నేను, నా హస్బెండ్ గొడవలు తగ్గించుకున్నాము. లేతే హ్మ్. మై వైఫ్ ఇలా ఒక మీ వీడియో పంపించడం వల్ల నేను మారాను, ఎక్కువ ప్రేమ చేస్తున్నాను. ఇలాంటివి మీరు మా ఇంటి ఆడపడుచు, ఇలాంటివి పెట్టినప్పుడు అరే యార్! ఒక్కళ్ళు పెట్టినా నా లైఫ్ ధన్యం కదా! యాహ్! వై యూ వాంట్ ఎవ్రీవన్ టు అప్రిషియేట్? అరే ఒక దేవుడే అందరికి నచ్చడు. ఒక దేవుడు నచ్చుతాడా? ఈ దేవుడు అంటారు కొంతమంది, సాయిబాబా అంటారు కొంతమంది, శివుడు అంటారు కొంతమంది, విష్ణుమూర్తి అంటారు, ఒకరు అమ్మవారు అంటారు, ఒకరు ఆంజనేయ స్వామి అంటారు. హ్మ్. దేవుళ్ళకే తప్పలేదు. నువ్వేంటి? నువ్వేమైనా బాబావా? నువ్వు హ్మ్. అనుకున్నయన్నీ జరగడానికి? డోంట్ ఎక్స్‌పెక్ట్. డోంట్ అది నేనన్నాను. నేను చెప్పింది వినాలా? నేను చెప్పింది ఈ పిల్లలు వినాలా? వినేటట్టు చెప్పు. వింటారు. ఓకే. వినలేదు. డిలీట్. ఎవడి కర్మకి ఎవడు బాధ్యులు. నువ్వు మంచి చెప్తున్నావు గదా! వినట్లేదు కదా! యాహ్! సో, కాబట్టికి వాళ్ళ డెసిషన్ అది వినొద్దు అని. వాళ్ళకి ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఎవరు రెస్పాన్సిబుల్? వాళ్ళే. నువ్వు మళ్ళా రెస్పాన్సిబిలిటీ తీసుకో. నేను చెప్పాల్సింది. నేను పెంచాల్సింది. నేను పెంచలే. అందుకే నా పిల్లోడు ఇట్లా తయారయ్యాడు. నేనే దోషి. నువ్వు హ్మ్. చెప్పావు. వాడు వినలా? ఆ అమ్మాయి వినలా? పోయి అగ్నిలో దూకుతా అంటే కాళ్ళకేం జరుగుతది? హ్మ్. అవునా కాదా? కరెక్ట్. సో, కాబట్టి నువ్వు ట్రై చేస్తావు ప్రొటెక్ట్ చేయడానికి. టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ ఎ మదర్ ఆర్ ఫాదర్ దే విల్ ట్రై వెరీ హార్డ్ టు సేవ్ దెమ్. వాళ్ళ చేతులు బర్న్ అయినా కూడా.
దట్ ఈస్ అ మదర్ అండ్ ఫాదర్, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ నువ్వు వింటా అని డిసైడ్ అవ్వటం నీ చాయిస్. ఏది చేసినా రెస్పాన్సిబిలిటీ మాత్రం నువ్వు తీసుకో. అప్పటి వరకు నీ డెసిషన్కి నువ్వు అర్హురాలివి, నువ్వు అర్హుడివి. కానీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకెవరినైనా నువ్వు బ్లేమ్ చేస్తున్నావా నీ సొంత డెసిషన్ తీసుకొని, మూర్ఖుడివి, ఎస్కేపిస్ట్, స్ట్యూపిడ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, డిఫరెంట్ యాంగిల్ ఉంది అందులో. అంటే కొంచెం సపోర్ట్ దొరికితే చాలు, ఐఎమ్ ద పర్సన్ హూ విల్ యూజ్ దట్ సపోర్ట్ అని. ఇది అసలు చాలా మంది పర్స్పెక్షన్ మార్చేస్తుంది. డౌటే లేదు కదా. చాలా మనం మందికి- ఏమనుకుంటామంటే ఇప్పుడు మ్మ్. ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ఆపర్చునిటీ ఇస్తే నేనేమన్నాను వెళ్తున్నాను, నేను కదా వర్క్ చేయాలి, నేను బాగా చెప్పాలి, నన్ను నిలబెట్టుకోవాలి అనేది ఎవరిది, ఇట్స్ మై జాబ్ నౌ. Yes. కానీ నా వీడియో బాగోట్లేదు, పోనీయు బాగా Do మంది something, చూడాలి, do something. ఏం చేస్తారు? Yeah. నీ మ్యాటర్ లేనప్పుడు ఏం చేస్తారు? నువ్వు చెప్పే కంటెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీకు వాళ్ళు నిలబెట్టారు, నీకు ఆ పొజిషన్ ఇచ్చారు. మీరు గమనిస్తే కొన్ని టాప్ పొజిషన్స్లో టాప్ లీడర్స్ని తీసుకోవచ్చు. మీరు కొన్ని ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒక అవకాశం వస్తుంది, అక్కడికి వెళ్తారు. కానీ నిలబెట్టుకోలేక సస్పెండ్ అయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, తీసేసిన వాళ్ళు ఉన్నారా లేదా? మన చుట్టే చాలా మందిని చూస్తాం. అవునా కాదా? Yes. అంటే నువ్వు నిలబెట్టుకోలేదు. సో కాబట్టి నిలబెట్టుకునే ప్రయత్నము, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అరే శబాష్ అనాలి ఈ దునియా అని కష్టపడాల్సిన అవసరం నీకుంది. కరెక్ట్. అండ్ కంప్లైనింగ్ ఎక్కువ ఉన్నాయి జనాలకి. కరెక్ట్. దొరికిన కొద్ది సపోర్ట్ ని యూటిలైజ్ చేసుకుని ఆ తర్వాత కూడా కంప్లైనింగ్. అబ్వియస్లీ డౌటే లేదు. అది ఇంకా దరిద్రం. అంటే ఇప్పుడు తల్లిదండ్రి పెంచి పోషించి, నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. యాజ్ ఎ మదర్ ఐ ఆల్వేస్ టేక్ దట్ వర్డ్. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో, నీకున్న దాంట్లోనే కదా నీకు చేయగలుగుతారు. అంత బాగా చేసి వాళ్ళని పెంచితే రేపు ప్రొద్దున నువ్వు పక్కకు ఇంకొకరు ఎవరో మంచి, ఎవరి జన్మ మాత్రం ఎవరి కర్మను బట్టి వాళ్ళకు వస్తుంది అనటం అయితే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిందే. అదే వాస్తవం. నేను ఎందుకు పుట్టలేదు అనిల్ అంబానీ వాళ్ళ ఇంట్లో రాధికా మర్చెంట్ లాగా అంటే కుదరదు. మరి నువ్వు రజిత, ఐఎమ్ హ్యాపీ, రజిత మైనంపల్లి ఈస్ రాధికా మర్చెంట్ ఫర్ హర్ ఓన్ లైఫ్. యు గాట్ ఇట్. కరెక్ట్. కానీ ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయాన్ని ఎంతమంది శంకిస్తున్నారు? ఆ అమ్మాయి నిర్ణయం, ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి బాధ్యురాలు కదా. ఏదైనా తీసుకొని అబ్బా, షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ హర్ లైఫ్ అండ్ షీఈ్ మెచ్యూర్డ్ ఇనఫ్. షీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ హెల్త్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానివ్వండి. అండ్ నౌ షీ ఈస్ ద రెస్పాన్సిబుల్ హర్ ఓన్ లైఫ్, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్. సో కాబట్టి నేనేమంటాను అంటే, డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అన్న మీ క్వశ్చన్కి, నీకు ఆ డెసిషన్ మీద నిలబడి, ఆ డెసిషన్ తీసుకున్నది ఏదో ఒక రీజన్ తోటి తీసుకొని ఉంటావు, ఏదో సాధించాలని, ఏదో ఒకటి దానికి కట్టుబడి ఉండి దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్లస్ ఆర్ మైనస్ బాస్, ప్లస్ ఆర్ మైనస్, నువ్వు తీసుకునే ధైర్యము, దమ్ము, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకో. నోబడీ విల్ స్టాప్ యూ. రైట్? ఈ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు కాన్సిక్వెన్సెస్ కి నేను తీసుకోవడానికి. ఇది మధ్యలో ఆగిపోయింది, ఎవరు నన్ను చూడలేదు, లేకపోతే ఏదో ఒకటి అయింది, అది ఎవరు తీసుకోవాలి? నేను తీసుకోవాలి. ఏంటి, నా చుట్టుపక్కన వాళ్ళు చెప్పారు నన్ను డెసిషన్ తీసుకోమని, మా పిల్లలు చెప్పారు డెసిషన్ తీసుకోమని. యూ కాంట్ టెల్ దట్. కానీ నేను ఈరోజు నిర్ణయం తీసుకోకపోయి ఉండుంటే, ఎవరో కమెంట్ చేస్తారని, ఎవరో ఏదో అనుకుంటారని, ఏదో ఒకటి అన్ని తీసుకోకపోతుంటే, ఈరోజు రజిత మైనంపల్లి ద్వారా ఇంతమంది నేను కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. ఓవర్సీస్ నుంచి, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి నేను కౌన్సిలింగ్ చేయటం, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి ఆఫ్లైన్ రావడం, ఆన్లైన్ కనెక్ట్ అవ్వటం, ఎంత మిస్ అయ్యేదాన్ని. రైట్? సో బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్, అరే నాకు జాబ్ ఇచ్చాడు దేవుడు, నేను చెయ్యాలి. దిస్ యూనివర్స్ హ్యాస్ గివెన్ మీ వన్ జాబ్, లెట్ మీ డూ ఇట్ 100%. That is the positive identity of Rajita is, ఏది చేసినా 100% చెయ్యి. నేను నమ్మాలి ఫస్ట్, నేను నమ్మినా అంటే దాన్ని 100% చేస్తాను. సో ఆ మెంటాలిటీతో ఫస్ట్ కన్విక్షన్. అందుకే అంటారు ఏది ప్రొడక్ట్ సెల్ చేయాలన్నా ఫస్ట్ నీకు నచ్చాలి.
నువ్వు నచ్చకుండా అమ్మడం అనేది అది చాలా తప్పు, కష్టం, కన్వే కాదు, ఆ బై చెయ్యలేరు. ఇప్పుడు నాకు చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు మ్యామ్, కనెక్ట్ అయ్యారు అంటుంటారు. ఎందుకు కనెక్ట్ అవుతారు? బికాస్ ఐ సే ఆల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మ్యాన్, దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఒప్పుకునే ధైర్యం ఉందా? నువ్వు తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉందా? అప్పుడే కదా మారుతావు. కరెక్ట్. నేను చెయ్యాలంటే అక్కడనే ఉంటావు. అర్థమైందా? నువ్వు ఒప్పు చేశానని ధైర్యం ఉందా? కన్ఫ్రంట్ చేసేది ఉందా? ధైర్యంతో నువ్వు కొట్లాడి ముందుకెళ్ళి నేను చేసింది రైట్ బాస్, నీకు రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ నా లైఫ్కి రైట్. కరెక్ట్. యూ హ్యావ్ టు టేక్ ద ఛాన్స్, ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్, అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. ఎగ్జాక్ట్లీ, రైట్ వర్డ్. సో డెసిషన్, నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి, తీసుకున్న తర్వాత పయనించండి. కానీ ఆ నిర్ణయం వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా? ఎవరి జీవితానికైనా హాని జరుగుతుందా? లేదు నీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీకి ఏమైనా హాని జరుగుతుందా? జరగట్లేదు, గో హెడ్. కానీ ఎవరికి హాని కాని డెసిషన్స్ తీసుకున్నప్పుడు మాత్రం ముందుకి మిసైల్ లాగా దూసుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ మీదే. గ్రేట్. మ్యామ్, మీరు ఎంత పాజిటివ్ పర్సన్ అంటే మీ చుట్టూ ఇలా ఆరా లాగా స్ప్రెడ్ అయింది ఆ పాజిటివిటీ. ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పాజిటివ్ అసలు మీకు ఎక్కడి నుంచో నాకు అర్థమైంది. ఇందాక మీరు 25 years ఆఫ్ ఏజ్లోనే ఎంతో పాజిటివ్గా ఉండి ఒక ఫ్యామిలీని మోటివేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్. సో స్వీట్ అండ్ యూ ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నందుకు, అండ్ ఒక ఫ్యాన్గా మీ ముందు కూర్చొని లైవ్గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు. Thank you so much, Akshara. It was a lovely conversation that we had. And maniddari conversation కొంతమంది లైఫ్లో కొన్ని అబ్స్టికల్స్ కానీ దెన్ ఏమైనా ఉంటే దూరం చేస్తుందేమో అని మన ఉద్దేశం. అండ్ ప్లీజ్ కమెంట్, అండ్ ఏ టాపిక్స్ మీద కావాలి కూడా కమెంట్ చేయండి. I'll try my best. In fact, I will try కదా, I will do my best. ఎగ్జాక్ట్లీ. మ్యామ్ చెప్పిందని నేను చెప్పాలనుకుంటున్నా. మీకు ఏ కన్వర్సేషన్ నాది మ్యామ్ది వినాలనుకుంటున్నారు, ఏ టాపిక్ది ఇంకా మీకు కావాలి అని అనుకుంటున్నారో అది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.